అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే మన ఐటీ డొమైన్లో ఉన్న మేజర్ రోల్స్ ఏంటి, ఆ రోల్స్లో చేసే పని ఏంటి అండ్ వీటికి కావాల్సిన ఎక్స్ట్రా స్కిల్ ఏంటి అనే దాంతోపాటు బేసిక్గా ఫైనల్గా వీడియో ఎండ్లో ఈ రోల్స్ అన్నిటికీ మీకు కరెక్ట్గా పే చేస్తుందా కంపెనీ, చేయట్లేదా, అంటే బేసిక్గా బయట డొమైన్ స్పెసిఫిక్గా ఈ స్పెసిఫిక్ రోల్కి ఎంతవరకు మీరు కైండ్ ఆఫ్ డిమాండ్ చేయొచ్చు, ఎంతవరకు స్కోప్ ఉంది శాలరీకి అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఎండింగ్లో మీకు బోనస్ చెప్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. నౌ గెటింగ్ స్టార్టెడ్. ఫస్ట్ ఫేమస్ రోల్, ఫస్ట్ మేజర్ రోల్ ఏంటి అంటే ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, SDE, వాట్ ఎవర్, ఇవన్నీ ఒకటే. బేసిక్గా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేస్డ్ రోల్స్లో ఏం జరుగుద్ది అంటే బేసిక్ ఇది ఒక అంబ్రెలా టర్మ్ అనమాట. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇట్ క్యాన్ బి ఫ్రంట్ ఎండ్ జాబ్, ఇట్ క్యాన్ బి బ్యాక్ ఎండ్ జాబ్, ఇట్ క్యాన్ బి ఫుల్ స్టాక్ జాబ్, ఇట్ క్యాన్ బి ఐదర్ వెబ్ డెవలప్మెంట్, ఇట్ కెన్ బి ఐదర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఆర్ iOS డెవలప్మెంట్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో డెవలప్మెంట్ బేస్డ్ ఏదైనా సరే ఇట్ ఆల్ కమ్స్ అండర్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బేసిక్గా ఆ అంబ్రెలా కిందకి వస్తుందన్నమాట. ఓకే, ఇది కాకుండా స్పెసిఫిక్గా కూడా రోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్లో దెర్ విల్ బీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్, దాంతోపాటు ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ రోల్ అనే విధంగా స్పెసిఫిక్ రోల్స్ కూడా ఉంటాయి. సో బేసిక్గా ఈ స్పెసిఫిక్ రోల్స్లో లెట్స్ సే ఇట్స్ అ బ్యాక్ ఎండ్ డెవలపర్ రోల్. సో తన పని వుడ్ బీ ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. సో తనకి ఫ్రంట్ ఎండ్తో ఏమాత్రం సంబంధం ఉండదు. బట్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ ఏదైతే ఉందో ఆర్ ఇంజనీర్ వాట్ ఎవర్, that is something which can be combined with all of these roles. Okay, second type of roles ఏంటి అంటే which is kind of related to testing అనమాట. సో ఇట్ కెన్ బీ టెస్టింగ్తో రకరకాల పేర్లు ఉంటాయి, క్వాలిటీ టెస్టింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ అనలిస్ట్, ఆ విధంగా. సో వీటిల్లో మెజారిటీ ఫోకస్ దేని మీద అంటే టెస్టింగ్ మీద అనమాట. సో బేసిక్గా డెవలపర్ రాసిన కోడ్ని టెస్ట్ చేస్తారు, లైక్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్, సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో ఈ టెస్టులన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తారు, వీళ్ళే ఎగ్జిక్యూటివ్ చేస్తారు అండ్ దే మేక్ షూర్ దట్ ద టెస్ట్ ఆర్ పాసింగ్. అండ్ ఒకవేళ టెస్ట్ పాస్ అవ్వకపోతే, ఒకవేళ చిన్న బగ్ అయితే దే విల్ రిజాల్వ్ ఇట్, లేకపోతే దే విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద డెవలపర్ విల్ వర్క్ అగైన్ అండ్ కైండ్ ఆఫ్ రిజాల్వ్ దట్ బగ్. ఓకే, సో ఈ విధంగా సైకిల్ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్. థర్డ్ మేజర్ ప్రొఫైల్ ఈ మధ్య కాలంలో ఈజ్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ టు డేటా సైన్స్. ఇట్ కెన్ బి డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్. సో ఈ విధంగా దర్ ఆర్ 3-4 రోల్స్. బేసిక్గా దీంట్లో జరిగేది ఏంటి అంటే లెట్స్ సే ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ అ డేటా సైంటిస్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతి కంపెనీకి వాళ్ళ ప్రోడక్ట్ ఆర్ వాళ్ళ సర్వీస్కి సంబంధించిన డేటా అనేది రోజు కలెక్ట్ అవుతూ ఉంటుంది కదా. ఆ కలెక్ట్ అయిన డేటా విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద డేటా వేర్ హౌస్, ఆ డేటా వేర్ హౌస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని కైండ్ ఆఫ్ మ్యానిపులేట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి దాని మీద ప్రెడిక్టివ్ మోడలింగ్, మెషిన్ లెర్నింగ్ లాంటి అల్గోరిథమ్స్ అప్లై చేసి ఆ తర్వాత ఒక మోడల్ తయారు చేసి ఆ మోడల్ నుంచి కావాల్సిన ఇన్సైట్స్ని తయారు చేయాలంటే దట్ ఈస్ వేర్ డేటా సైంటిస్ట్ కమ్స్ ఇన్ టు ప్లే. ఓకే, అండ్ డేటా ఇంజనీర్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ కమ్స్ విత్ ది ప్రెడిక్టివ్ మోడలింగ్, బట్ ద టాస్క్ ఆఫ్ మేబీ ఎక్స్ట్రాక్టింగ్, మోడలింగ్, ట్రాన్స్ఫార్మింగ్. సో ఇటువంటి బేసిక్ స్టఫ్ ఏదైతే ఉన్నాయో విచ్ ఈస్ అ స్టెప్ బిలో ది డేటా సైంటిస్ట్, అది డేటా ఇంజనీర్ అనమాట. అండ్ కమింగ్ టు డేటా అనలిస్ట్, సో డేటా అనలిస్ట్కి మెజారిటీగా రావాల్సింది ఏంటి అంటే ఆర్, పైథాన్ లాంటి లాంగ్వేజెస్ అండ్ విజువలైజేషన్ టూల్స్ అనమాట. ఎందుకంటే దే నీడ్ టు విజువలైజ్ ద డేటా అండ్ దాని నుంచి ఇన్సైట్స్ని రాబట్టాలి. సో దే విల్ బీ మోస్ట్లీ వర్కింగ్ ఆన్ టూల్స్ లైక్ టాబ్లూ, పవర్ బిఐ, ఎక్సెల్. సో వీటి మీద ఎక్కువగా వర్క్ చేస్తుంటారు ఎవరు, డేటా అనలిస్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద రోల్స్ రిలేటెడ్ టు డేటా సైన్స్ అనమాట. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ లెట్ us డిస్కస్ అబౌట్ ఓడిన్ స్కూల్. ఓడిన్ స్కూల్ అనేది ఒక అప్ స్కిల్లింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో మీ హై గ్రోత్ కెరియర్ కోసం లాంచ్, ట్రాన్స్ఫార్మ్ అండ్ ముందుకెళ్ళేందుకు మీ కెరియర్ని ప్రొపెల్ చేసేందుకు ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్. ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ అయితే కనుక మీ కెరియర్ని చేంజ్ చేద్దామనుకుంటున్నా, గ్రో చేద్దామనుకుంటున్నా ఆర్ ముందుకెళ్ళేందుకు లాంచ్ చేద్దామనుకుంటున్నా వీళ్ళ బూట్ క్యాంప్ మీకు బాగా హెల్ప్ అవ్వచ్చు. సో వీళ్ళ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది ఇట్ ఈస్ బేసికలీ లెడ్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఎందుకు ఇలా అంటున్నానంటే వీళ్ళ కరికులం డిజైన్లో 200+ కంపెనీస్ ఆర్ అసోసియేటెడ్. ఈ బూట్ క్యాంప్ డ్యూరేషన్ వచ్చేసి 6 months అనమాట. దీంట్లో మీకు 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్తో పాటు బేసిక్గా కంపెనీస్తో శాలరీ నెగోసియేషన్, కంపెనీస్తో మీ బదులు ఓడిన్ స్కూలే చేస్తుంది. ఈ బూట్ క్యాంప్ యొక్క ఫీజ్ ఈజ్ 90,000 + GST
బట్ ఒకవేళ స్కాలర్షిప్ టెస్ట్లో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే 30,000 దాకా స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ 10 days రిఫండ్ పాలసీ కూడా ఉందన్నమాట. సో దాట్ యూ కెన్ గెట్ ద మోస్ట్ బెనిఫైడ్. మీరు వీళ్ళ వెబ్సైట్లో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా చదవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, వీళ్ళందరూ కూడా దీస్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ దేర్ కెరియర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓడిన్ స్కూల్. సో మీరు చూసినట్లయితే చాలామంది ఫ్రెషర్స్ ఓడిన్ స్కూల్ సహాయంతో దే వర్ ఏబుల్ టు గ్రో దేర్ కెరియర్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఓడిన్ స్కూల్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో మీకు లభిస్తాయి. కమింగ్ టు ద నెక్స్ట్ రోల్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు డెవాప్స్ అనమాట. సో డెవాప్స్లో మేజర్గా జరిగే పని ఏంటి అంటే, అపార్ట్ ఫ్రమ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్, వాళ్ళు మేజర్గా వర్క్ చేసేది ఆన్ ద పైప్ లైన్ బిట్వీన్ ఇట్. అంటే ప్రతి కంపెనీలో విచ్ ఫాలోస్ డెవాప్స్ లైఫ్ సైకిల్, దాంట్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ CI/CD అనమాట. అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్. సో దానికి కావాల్సిన బిల్డ్ పైప్ లైన్ అయితే ఉంటుందో ఆ పైప్ లైన్ మీద వర్క్ చేసే వాళ్ళు డెవాప్స్ ఇంజనీర్స్ అనమాట. సో దే విల్ బి మేజర్లీ వర్కింగ్ ఆన్ ది పైప్ లైన్. సో డెవాప్స్ పైప్ లైన్ ఉంటుంది కదా, ఆ పైప్ లైన్ రెగ్యులర్గా బేసిక్గా కరెక్ట్గా పనిచేసేందుకు ద ఆర్కిటెక్చర్ అండ్ మేబీ ఎనేబుల్మెంట్ ఆఫ్ సర్వీసెస్ దేర్, అదంతా చూసుకునేది డెవాప్స్ ఇంజనీర్స్ అపార్ట్ ఫ్రమ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. సో కమింగ్ టు ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ రోల్ ఏంటి అంటే, బేసిక్గా దిస్ రోల్స్ ఆర్ రిలేటెడ్ టు క్లౌడ్ అనమాట. సో క్లౌడ్లో కూడా రకరకాల రోల్స్ ఉంటాయి. వన్ ఈజ్ క్లౌడ్ సపోర్ట్. సో బేసిక్గా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ కైండ్ ఆఫ్ డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్ దేర్ సాఫ్ట్వేర్స్, యాప్స్, ప్రొడక్ట్స్ ఆన్ ది క్లౌడ్ కదా. సో ఆ క్లౌడ్లో డిప్లాయ్ చేస్తున్నప్పుడు అక్కడ బ్యాక్ ఎండ్లో ఈ కంపెనీ వాడే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ యొక్క బ్యాక్ ఎండ్ రిసోర్సెస్ దట్ కెన్ బీ మేబీ ఇఫ్ యూ యూజింగ్ AWS. దాంట్లో మనకి SQS queues, S3 bucket, దెన్ వీ హ్యావ్ EC2 ఇన్స్టెన్సెస్. సో ఆ ఏదైతే బ్యాక్ ఎండ్ ఎన్వైర్న్మెంట్ ఉందో విచ్ ఈస్ స్పెసిఫిక్ టు ద AWS, సో దానికి అండ్ ఈ కంపెనీకి ఆబ్వియస్లీ మధ్యలో దేర్ హ్యాస్ టు బి సమ్వన్ హూ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ద సపోర్ట్ కదా. సో బేసిక్గా ఎలా పనిచేస్తుంది, ఒకవేళ తప్పుగా పనిచేస్తే ఎలా రిసాల్వ్ చేసుకోవాలి. లెట్స్ సే ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ డెవలప్మెంట్ టాస్క్ అండ్ లెట్స్ సే ఐ వాంట్ డిప్లాయ్ సమ్ న్యూ వర్షన్ ఆఫ్ మై ప్రోడక్ట్ ఆన్ టు ది AWS. సో డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ గెటింగ్ సమ్ ఎర్రర్ ఇన్ ద S3 bucket. సో దాన్ని ఎలా రిసాల్వ్ చేయాలి? ఎవ్రీ టైమ్ ఐ కెనాట్ గో టు ద AWS అండ్ ఆస్క్ దెమ్ కదా. కాబట్టి దే విల్ బీ AWS బేస్డ్ సపోర్ట్ టీమ్ ఇన్ అవర్ కంపెనీ హూ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ వేర్ క్లౌడ్ సపోర్ట్ కమ్స్ ఇన్ టు ప్లే. నెక్స్ట్ రోల్ ఏంటి అంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్ అనమాట. సో ఇక్కడ బేసిక్గా మన ఏదైతే డిప్లాయ్మెంట్ ఎన్వైర్న్మెంట్ ఉందో, సో మనం క్లౌడ్లో మన ప్రోడక్ట్ని ఎలా డిప్లాయ్ చేస్తున్నాం, ఎలా బేసిక్గా క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ని వాడుకుంటున్నాం, వాట్ ఈస్ ద స్టోరేజ్, వాట్ ఈస్ ద క్యూయింగ్ మెకానిజం, హౌ ఆర్ వి టేకింగ్ ద క్యాషింగ్. సో బేసిక్గా ఇదంతా ఎలా చూసుకోవాలి, వాట్ ఈస్ ద గేట్వే, హౌ ఈస్ ద ట్రాఫిక్ విచ్ ఇస్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ మెయింటైన్డ్. సో దీనంతా ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద మేబీ సెక్యూరిటీ పారామీటర్స్ దట్ వీఆర్ లుకింగ్ ఇన్ టు. సో ఇవన్నీ కూడా చూసుకునేది ఎవరు అంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్. సో తనే మన క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో మన కంపెనీకి సంబంధించింది ఆర్ మన ప్రోడక్ట్కి సంబంధించింది, అది వాళ్ళే డిజైన్ చేస్తారు. ఎవరు? క్లౌడ్ ఆర్కిటెక్ట్స్. అదేవిధంగా ఈ క్లౌడ్ బేస్డ్ రోల్స్లో వీ హ్యావ్ ఇంజనీర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా వాళ్ళ టాస్క్స్ అనేవి ఈ క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్కి అండ్ బేసిక్గా ఈ క్లౌడ్ ఆర్కిటెక్ట్కి మధ్యలో ఉంటాయి. దే విల్ బీ బోత్ డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్. వాళ్ళకి మెయింటెనెన్స్తో ఎటువంటి సంబంధం ఉండదు. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్లౌడ్ బేస్డ్ రోల్స్. ఫైనల్లీ బేసిక్గా వచ్చేది ఏంటి అంటే ఈజ్ అ రోల్ స్పెసిఫిక్ టు ది ఇన్ఫ్రా అండ్ మెయింటెనెన్స్ అనమాట. సో ఆబ్వియస్లీ మన కంపెనీకి, ప్రతి IT కంపెనీకి దెల్ బీ అ ఇన్ఫ్రా సెటప్ దట్ కెన్ బీ ఇన్ ఆఫీస్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఆన్ ప్రెమిస్, దట్ కెన్ బీ ఆన్ ప్రెమిస్ ఆర్ ఆన్ ద క్లౌడ్. బేసిక్గా ఆ ఇన్ఫ్రాని మెయింటైన్ చేయాలన్నా ఆర్ మేకింగ్ షూర్ దట్ ద IT ఇన్ ద టీమ్స్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ. బేసిక్గా ఆబ్వియస్లీ ప్రతి టీంలో దే విల్ హ్యావ్ అ సెట్ ఆఫ్ పర్మిషన్స్ విచ్ దే కెన్ యూస్ టు కైండ్ ఆఫ్ లుక్ ఎట్ ది కోడ్, మేక్ చేంజెస్ టు ది కోడ్, డిప్లాయ్ ది కోడ్, అప్డేట్ ది కోడ్. సో వీటన్నిటికీ దే విల్ బీ సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్ అనమాట. వాటినన్నింటినీ కాన్ఫిగర్ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా వీల్ హ్యావ్ ది ఇన్ఫ్రా అండ్ మెయింటెనెన్స్ టీమ్స్. సో దీంట్లో కూడా దే విల్ బీ సమ్ స్పెసిఫిక్ రోల్స్. దాని పేర్లు కంపెనీ టు కంపెనీ మారుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ మోర్ ఆర్ లెస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఇన్ ది IT డొమైన్. నేను మాట్లాడింది ఓన్లీ టెక్నికల్ సైడ్ ఆఫ్ ది రోల్స్. ఆబ్వియస్లీ నాన్ టెక్లో వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆపరేషన్స్ టీమ్స్, HR టీమ్స్ అండ్ ఆల్. బట్ నేను వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడట్లేదు. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్. ఐ విల్ మేక్ అ డిఫరెంట్ వీడియో ఫర్ నాన్ టెక్ రోల్స్ ఇన్ ది IT డొమైన్. ఓకే, సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ విల్ ఆల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ వెయిట్ చెప్పాను కదా, సో దెల్ బీ అ బోనస్ కైండ్ ఆఫ్ టిప్ ఆన్ హౌ టు లుక్ అట్ ది సాలరీస్ అండ్ ఆల్. దేర్ ఇస్ అ ప్లాట్ఫామ్ కాల్డ్ Glassdoor అనమాట. ఏంటి? Glassdoor. సో ఈ Glassdoor అనే ప్లాట్ఫామ్లో ఆల్మోస్ట్ ప్రతి IT కంపెనీకి సంబంధించిన అన్ని రోల్స్కి సంబంధించిన శాలరీస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి పెరిగే శాలరీస్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, లొకేషన్ పరంగా మొత్తం అంతా క్లియర్గా ఉంటుంది.
ప్లీజ్ రెఫర్ టు దట్ వెబ్సైట్. దానివల్ల మీకు ఎంతో కొంత శాలరీ ఇన్సైట్స్ లభిస్తాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఒడియన్ స్కూల్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో మీకు లభిస్తాయి. సో విత్ దట్ నోట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.